మొన్న సురేష్ చెప్తున్నాడు వసంత్ నగర్. అది ఆశ్చర్యం వేసింది. గల్ఫ్ అన్నలు కొంచెం పదిలంగా ఉండండి. ఇది అందరికీ అనుభవమైనటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. అతను హైదరాబాదులో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు. ఆ ఫ్లాట్కు దగ్గరలోనే అతని చుట్టాల ఇల్లు కూడా ఉంటుంది. రెగ్యులర్గా మాట్లాడతాడు ఆయనతోటి. అతను ఈ గల్ఫ్కు రాకముందు కూడా అతనితోటి మంచి సంబంధాలు ఉన్న వ్యక్తే. ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఆ ఫ్లాట్కు హ్యాండ్ ఓవర్ దగ్గరికి వస్తుందో ఒక్కసారి విజిట్ చేయండి, చూసి రండి అని చెప్తే అతని యొక్క బాధ చూస్తే నిజంగా మాటల్లో చెప్పలేదు. ఎంత ఇబ్బంది అట అంటే టైమే దొరకదట. సండే కూడా టైం దొరకదట ఇక చూసి రావడానికి. పాపం అతనేమో ఇక్కడ వాళ్ళ దోస్తుకు చెప్పి ఒక రౌండ్ కొట్టి రాపో, నిజంగా అది నిజంగా పని అయిందా లేదా చూద్దాం, పేమెంట్ క్లియర్ చేయాలి, హ్యాండ్ ఓవర్ చేసుకునే దానికి అని. చివరిగా ఆయన థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ వాళ్ళని పెట్టుకొని చూసుకున్నాడు. అయితే ఈయన క్వాలిటీ సంబంధమైనటువంటి విషయాలు చూడు అని చెప్పలేదు. జస్ట్ ఒక రౌండ్ వేసిరా, ఫ్లాట్ కనీసం అయిందా లేదా అని. దానికి కూడా కుదరలే. రెండో జోక్ చెప్పాన్న, అతను చెప్పిన చూస్తే హైలైట్ బాధ అవుతుంది. ఇక ఒక డాక్యుమెంట్ అట, ఇది హ్యాండ్ ఓవర్ చేయాలి. జస్ట్ 3 కిలోమీటర్లు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోవాలి అంతే. ఆ మిత్రుడికి ఫోన్ చేసి, నేను ఒక డాక్యుమెంట్ నీకు పంపించా, ఆల్రెడీ నీ దగ్గర ఉన్నది కదా, దాన్ని అది అక్కడ ఆఫీసులో ఇచ్చి రావయ్యా అంటే ఏడాది దాకా పోలేదు. అతను పర్టికులర్గా మళ్ళీ దాన్ని, నువ్వు ఒక్క పని చేయి, ఒకతను వస్తాడు నీ దగ్గర తీసుకుపోయి ఇస్తాడు, అతనికి ఆ డాక్యుమెంట్ అని ఇయ్యి అని చెప్పేసి ఆ విధంగా చేసుకుంటే ఒక్క రోజులో అయిపోయింది పని. ఇలా ఉంటుంది. గల్ఫ్లోకి వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్న దోస్తుల తీరు, పరిచయస్తుల తీరు, బంధువుల తీరు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ తీర్లలో మార్పు ఎలా వస్తుందని చెప్పడానికి సహేతుకమైనటువంటి ఉదాహరణ ఇది. ఒక్కసారి వీడికి ఏంద్రబాయి, వాడు గల్ఫ్లో ఉంటాడు, వాడు అక్కడి నుంచి అన్నీ చెప్తాడు, మేము చేస్తామా ఏంది, ఖాళీగా ఉన్నామా ఏంది, మేము మీకు నౌకర్లమా, నువ్వు మా కోసమే కొన్నావా, ఇగో ఇటువంటివి. కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడదామంటే నువ్వు వాళ్ళ కోసం కొన్నావా కొడుక, నీ కోసం నువ్వు కొనుక్కున్నావు, ఇగో ఇటువంటి జవాబులు వస్తాయి. మీకు కూడా ఇటువంటి అనుభవాలు ఉన్నాయా సురేష్ లాంటివి? ఉంటే షేర్ చేయండి.